నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆఖరి క్షణములో గుంటలో పడిపోవడానికి జారిపోతున్న సమయంలో నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను చేయబట్టుకుని తప్పించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కానీ నీకు ఓపిక లేదే, నీలో నిరీక్షణ లేదు, నీలో ఎదురు చూసే స్వభావము లేదు. కార్యం జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అని అంటున్నావే కానీ కార్యము జరిగేంత వరకు ఎందుకు నీకు ఆ నిరీక్షణ లేదు? ఈరోజు విశ్వాసముతో ఎదురు చూడగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా? నీ విశ్వాసమును చూసి, నీ యొక్క నిరీక్షణను చూసి, నీ యొక్క భారాన్ని చూసి, దగ్గర నిలిచి నీ విశ్వాసమును చూసిన దేవుడు కార్యములు చేస్తాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు విశ్వసించగలిగితే దేవునికి దగ్గరగా నువ్వు రాగలుగుతావు. నీ ఉద్యోగ విషయమే కానీ, వ్యాపార విషయమే కానీ, ఇంటి విషయమే కానీ, పిల్లల విషయమే కానీ, రోగం విషయమే కానీ, సమస్యల విషయమే కానీ, ఆర్థిక విషయంలో కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో అంటే విశ్వసించు. ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఈరోజు ప్రభు అట్టి విశ్వాసమును నీకు కలుగ చేయును గాక.